వల్ల ఆక్వా రైతులు అందరం చాలా ఇబ్బంది పడిపోయాము. ఎల్లవ వల్ల చెరువులన్నీ మునిగిపోయినాయి. కనీసం 150 ఎకరాల పైనే చెరువులు మునిగిపోయినాయి. 10 కౌంట్లు, 15 కౌంట్లు, 20 కౌంట్లు చాలామంది చాలా ఇబ్బందులు పడిపోయారు. అన్నీ కొట్టకపోయినాయి. మాకు కోట్లలో నష్టం వచ్చింది. నా వరకే నాకు 20 లక్షల దాకా నష్టం వచ్చింది. పరిస్థితి అలా ఉంది. గవర్నమెంట్ సహకరించి ఏదన్నా మాకు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఈ తుఫాను ఊహించని విధంగా విపరీతమైన నెల వచ్చింది. దీనికి తోడు ఇప్పుడు మాకు ముసి మీద చక్రాములు ఆడకాడికి వాళ్ళు కట్టినట్టు కట్టారు. ఒక నది నేరుగా పోయే నీళ్ళని అడ్డుకట్టలు కట్టినట్టు కట్టారు. అది ఎవరికి ఇప్పటికీ అంతులేదు. ఆ నీళ్లు బార్లకు బాకుండా ఇప్పుడు ఒక డ్రామ్ కడతారు, కింద గేట్లు ఎక్కుతారు. దీనికి అవకాశం లేకుండా ఇక్కడి నుంచి రైలు ట్రాక్ దాకా 5 సార్లు గోడలు కట్టినట్టు కట్టేశారు. ఏది 5 అడుగులు ఎడలుపున 20 అడుగులు ఎత్తున ఆ నీళ్ళన్నీ వచ్చి మా విపరీతంగా మా పొలం మీద పడ్డాయి. ఇప్పుడు ఈ రోడ్డు 8 అడుగులు ఎత్తున మా పొలం మీద 8 అడుగులు ఎత్తున విపరీతంగా ఇటు నీళ్లు పెరిగి చెరువులు కట్టలు తెగిపోవటం కారణం మెయిన్ ఇది. దీన్ని ఈ రోడ్డును కూడా ఆ దొరకు బారికి 8 కమాలు ఉండేది, పెద్ద సప్టాలు మేము చిన్నదానం అప్పుడు. ఇప్పుడు ఈ రోడ్డు పోసినాక పూర్తిగా ఎన్ని మూసేసి 4 అడుగులు కానాలతోటి 2 తుమ్ములు వేశారు. ఆడ వచ్చే పోటుకి ఈ నీళ్లు పోయేదానికి పంతలు లేకుండా ఉంది. మేము 24 గంటలు ఇక్కడ తిరిగేవాళ్ళం కాబట్టి ఈ నీళ్లు ఇటు రోడ్డు బలిపోతున్నాయి కానీ అటు డౌన్లో ఉంటున్నాయి. ఈ రోడ్డు కూడా 4 సార్ల 4 కానాలు వేస్తే ఇంత తాకిడి లేకుండా ఒక రకంగా మాకు చెరువులు నిలబడతాయి. లేకపోతే ప్రతిసారి నిత్య గీతి. ఇప్పుడు ఆస్తుల నష్టం కాదు, రొయ్యల నష్టం. రొయ్యల నష్టం ఏది అప్పులు చేసుకొచ్చి పెట్టారు. ఇవాళ ఆస్తులు ఎందుకు నష్టం లేదు? వరిసేలన్నీ నేలమట్టం అయినాయి. ఇవాళ పిడికిడి కోసుకొస్తారా? నష్టం లేదని పెద్దవాడు అనుకుంటారు. ఇవాళ ఇన్ని వేల లక్షల ఎకరాలు పోయినాయి వరి. ఇవాళ ఒక పన ఉన్నా ఒక మాండి తీసుకొస్తున్నారా? అల్లాడోళ్ళు అల్లాడిపోతున్నారు. ఆ రైతులకే తెలుస్తుంది ఆ బాధలు. నష్టం లేదు, మేము హ్యాపీగా ఉన్నాం, మేము బాగా చేసామంటే చేస్తారు ఎవరైనా కానీ. అది కాదు, ఇవాళ రైతులకి ఎంత నష్టం వచ్చిందే రైతులు ఆదుకునేవాడు లేడు. ఇద్దరు జగన్ ఉన్నప్పుడు ఈ క్రాప్ అని అవి ఏదో కడుతుంటే రైతుకి ఏదో 10 రూపాయలు వస్తుంది. ఇప్పుడు అది కూడా ఆలోచించేవాడు లేడు. పలానా దానికి రేటు ఉందనే లేదు. శనగలకి లేదు, పొగాకు లేదు, మినుగు లేదు, ఒడ్లకు లేదు, ఏటికి లేదు రేటు. కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామంలోని ఆక్వా రైతులు అపారమైన నష్టం జరిగింది. ఇది ఇప్పుడు 40 సంవత్సరాల అవతలే కానీ యువతలు ఇటువంటి వరద రాలేదు. దీనికి ప్రధానమైన కారణం 3-4 రోజులు వర్షం కురవటం, మోదీ తుఫాను, పై ప్రాంతంలో విపరీతంగా వర్షం కుట్టడం, కనిగిరి ప్రాంతాల్లో ఇక్కడ నుంచి మార్కాపురం ప్రాంతాల్లో 10 ప్రాంతాల్లో మొత్తం కూడా ఇక్కడ రావాలి. నదీ ప్రవాహం ముసి నది, ఆ నది మీద చెక్ డ్యాం కట్టారు. అనంతవరం, ఆలుకూరుపాడు, మన్నూరు వాళ్ళు కట్టారు. వాళ్ళ పొలాలు వాళ్ళంతా బాగానే ఉన్నారు. మొత్తం కలిసి ముసి నది మా ఊరు మేము పడుతుంది. ఈ ముసి నది మా ఊరు మేము పట్టడం మా పొలాలన్నీ కూడా పాడైపోతున్నాయి. ఏడకాడి కట్టలు మొత్తం 1000 ఎకరాల దాకా నరికేసినాయి. మొత్తం 100 కౌంట్ నుంచి 15 కౌంట్ దాకా రొయ్యలు ఉండటం జరిగింది. మొత్తం కూడా వాషౌట్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అపారమైన నష్టం జరిగింది. ఈ పంట ఈ ముసి నది బాగుపడింది. ఈ వంతెన సోడపాలెం ఈతముక్కల రోడ్లో కూడా 11 సప్తాలు ఉండేది, 2 కట్టారు. ఇవన్నీ కూడా మొత్తం కూడా ఫ్రీగా నీళ్ళు పోయే పరిస్థితి లేకుండా అల్లూరు కొత్తపడిన రోడ్డు దాకా పోయేది. ఇవన్నీ లేకుండా ఏడే ఉప్పొంగిపోతుంది. దీనికి ఏదో పరిష్కారం ఎతకాల గవర్నమెంట్. మేము తెలియజేసుకుంటున్నాం ముసి నది మీద పరిష్కారం కావాలని. ఇది విపరీతమైన వచ్చింది. ఎప్పుడైనా 4-5 అడుగులు అదనంగా వచ్చేసింది. మొత్తం సదరం అయిపోయి అపారమైన నష్టం జరిగింది. దీన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం.